ఇప్పుడు అంతర్శక్తి అంతర్ప్రపంచం అంటే ఏంటంటే ఆత్మశక్తి ఆత్మశక్తి. సో ఈ ఆత్మశక్తి గురించి ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. మీరు సంకల్పించిన వాటన్నిటికీ అంటే మీరు ఏదైతే సంకల్పిస్తున్నారో, ఓకే, సంకల్పం అంటే ఏంటి? స్పష్టమైనటువంటి ఆలోచన సంకల్పం. ఓకే, సంకల్పించిన వాటన్నిటికీ మీ అంతర్శక్తి ప్రతిస్పందిస్తుంది. మీ అంతర్ప్రపంచం ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటిని సమకూరుస్తుంది. మీ అంతర్ప్రపంచం ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటన్నిటిని సమకూరుస్తున్నా. ఎంత వినయ విధేయతలు అంటున్నాడు అడిగేవాడు. అడిగిన వాటన్నిటిని సమకూరుస్తుంది. ఓకే, అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఇప్పుడు అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఈ శక్తి రూపాంతరంలో జరిగే ప్రక్రియలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీ చైతన్య శక్తి పరిణామాభివృద్ధి వేగంగా ఉంటుంది. ఈ శక్తి ఎట్లా రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది అనేది మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీ చైతన్య పరిణామాభివృద్ధి వేగంగా ఉంటుంది. అంతర్శక్తి రూపాంతరం చెంది భౌతిక ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. సపోజ్ మీరు ఇల్లు ఉందనుకోండి, అంటే మీరు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు వచ్చింది అంటే మీ శక్తి రూపాంతరం చెంది ఒక ఇల్లుగా మారింది. పాయింట్ అర్థమవుతుందా? మీ శక్తే రూపాంతరం చెంది ఒక ఇల్లుగా మారింది. మీ శక్తే రూపాంతరం చెంది ఒక ఉద్యోగంగా వచ్చింది. మీ శక్తే రూపాంతరం చెంది మీకు ఒక పార్ట్నర్ని తీసుకొచ్చింది. అంటే అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఇది ఎట్లా మారుతాందని, శక్తి ఎట్లా రూపాంతరం చెందుతుందనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీ చైతన్య శక్తి పరిణామ అభివృద్ధి వేగంగా ఉంటుంది. మీరు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. ఓకే, నేను అసక్తుడను, అంతా విధి ప్రకారమే జరుగుతుంది, అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అనుకుంటున్నాం. ఇవన్నీ ఇలాంటి నిరాశకరమైన మాటలు మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి. ఇక్కడ మాటలు మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి, మిమ్మల్ని ఎనర్జీలెస్గా చేస్తాయి. ఓకే, మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకు ఉంటుంది. దాన్ని మీరు లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకు ఉంటుంది. కాన్షియస్ మైండ్ పరిధిలో రీజనింగ్ చేసి సాధ్యము అసాధ్యమైన వాటిని మీరు బేరీజు వేసుకుంటున్నారు. మీ మనసులో మీరు కొన్ని సాధ్యమని కొన్ని అసాధ్యమని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకుంటుంది. మీరు ఏర్పరచుకున్న పరిమిత అభిప్రాయాల వల్ల కొన్ని సాధ్యమని మరి అసాధ్యమని భావిస్తున్నారు. మీరే ఏర్పరచుకున్న పరిమిత అభిప్రాయాలు, ఇది నేను చేయగలను, ఇది నేను చేయలేను, ఇది కష్టం, ఇది ఈజీ అని మనసు ద్వారా మీరు ఏర్పరచుకోవడం వల్ల కొన్ని సాధ్యమని మరి అసాధ్యమని బేరు చేసుకుంటారు. అంతే తప్ప ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఓకే, ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఒక 2 days సేఫ్ వర్క్షాప్ చాలా ఈజీగా చేయగలిగారా లేదా మీరు? ఓకే, ముందు ఎప్పుడు 2 days వర్క్షాప్ చేశారా మీరు? మరి ఈసారి డెలాస్లో 3 days వర్క్షాప్ చేశారు ఈజీగా. ఓకే, 3 days వర్క్షాప్ చేశారు. వాళ్ళు ఏదైనా అమౌంట్ తీసుకోవచ్చా అని అడిగారు. అమౌంట్ ఏమీ తీసుకోకూడదని చెప్పారు. డొనేషన్ చేయండి కానీ ఫీజుగా ఏమైనా తీసుకోవద్దని చెప్పారు. ముందు తప్పట్లాడారు, చక్కగా బ్రహ్మాండంగా చేశారు. ఓకే, ఇక్కడంటే మీకు కొంచెం హాల్ ఫ్రీగా వచ్చింది, ఫుడ్ మీరే తయారు చేసుకొచ్చారు. అక్కడ వాళ్ళు హాల్కి పేమెంట్ ఇచ్చారు, ఫుడ్కి పేమెంట్ ఇచ్చారు. అయినా వాళ్ళకి కావాల్సిన ఫండ్ వాళ్ళకి వచ్చింది. ధ్యానికి 1 లక్ష రూపాయలు కూడా డొనేషన్ ఇచ్చారు మళ్ళీ. అట్లా అంటే ఇప్పుడు వాళ్ళలో 2-3 కలిపి చేద్దాం అనుకున్నారు. ఒకళ్ళు భయపడ్డారు, వాళ్ళు డ్రాప్ అయిపోయారు, ఒకళ్ళు నిలబడ్డారు, నేను చేస్తాను అని బ్రహ్మాండంగా అయ్యింది. అంటే నేను అన్నాను, మీరు డొనేషన్ తీసుకోండి, డబ్బులు వస్తాయి, ఒకవేళ అంతకే తగ్గితే క్లాస్లో మనం వర్క్షాప్లో అనౌన్స్ చేద్దామని చెప్పారు. లేదు సార్, మనం $1000 ఖర్చు అయితే $50 వచ్చినాయి, ఎవరు సార్ అన్నాడు.
సరే వాళ్ళు తప్పుకున్నారు, ఇంకోళ్ళు ఎవరు నిలబడినా బ్రహ్మాండంగా చేస్తారు, వాళ్ళ డబ్బులు వచ్చింది. నేను అనుకున్నా వాళ్ళు తప్పుకోలేదనుకో వీళ్ళకి వచ్చే కాదనుకున్నాను నేను డబ్బులు. ఎందుకు అదే థాట్ రిలీజ్ చేస్తున్నాను కదా, ఎవరో ఎవరో ఎవరని అట్లా. ఓకే, అందుకనే మీరు ఏది ఎంచుకున్నా నెరవేర్చగల కెపాసిటీ మీకు ఉంటుంది. మీ కాన్షియస్, మీ మనసులో మీరు రీజనింగ్ చేసి కొన్ని సాధ్యం అసాధ్యం మీరు బేరేజ్ వేసుకున్నారు తప్ప మీ ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఓకే, ప్రతి జీవాత్మలోను పరబ్రహ్మము లేదా మూల చైతన్యం యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. ఆ పరబ్రహ్మ యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు ప్రతి జీవాత్మలో ఇమిడి ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళలోనూ ఇమిడి ఉన్నాయి. ఓకే, మీరు ఏ దిశలో చైతన్య ప్రయాణం జరగాలో లేదా ఎన్ని దిశల్లో మీ చైతన్య ఆత్మ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా మీ సంకల్పం ద్వారా సంకల్ప శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రతి జీవాత్మలను పరబ్రహ్మ మౌలిక సమస్త శక్తి సామర్థ్యం వీళ్ళు ఉన్నాయంటే మనకేమనిపిస్తుంది, ఆ పరబ్రహ్మం అంటే ఒక మహాసముద్రం అంత కనబడతాడు మనకి, అంత పెద్దగా కనబడతాం, మనకు చిన్నగా కనబడతాం. ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ అంటే చాలా హ్యూజ్గా కనబడతాడు, మనం అంత కనబడతాం. ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యం మనలో ఎట్లా ఏమిటి ఉన్నాయనిపిస్తుంది మనకి. కానీ మీరు గమనించుకున్నట్లయితే మహాసముద్రంలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ సముద్రంలో నీటి బొట్టులో కూడా ఏమున్నాయిగా, కొన్ని కోటాను కోట్ల నీటి బొట్టులు అయితే మహాసముద్రం అయింది. కానీ ప్రతి బొట్టులోనూ ఆ సముద్రంలో క్వాలిటీసే ఉన్నాయి. అట్లాగే ఆ పరబ్రహ్మంలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ ప్రతి ఒక్క క్వాలిటీ మీ ప్రతి ఒక్కళ్ళలోనూ ప్రతి జీవాత్మలోనూ ఇమిడి ఉన్నాయనేదాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, మీ సంకల్పాల ద్వారా విశ్వశక్తిని ఎంత పరిణామాలైనా వినియోగించుకోవచ్చు. మీ సంకల్పాల ద్వారా అంటే విశ్వశక్తిని ఎంత పరిణామంలోనైనా వినియోగించుకోవచ్చు. సపోజ్ మీరు 10 అడుగులు పిరమిడ్ కట్టాలి మీ ఇంటి మీద అనుకున్నారనుకోండి, ఇంత ఎనర్జీ మీకు అందుతుంది. లేదు ఒక 50 అడుగులు పిరమిడ్ కట్టాలంటే ఎంత అందుతుంది. లేదు నేను 200 అడుగులు పిరమిడ్ కట్టాలంటే దాని తగ్గట్టు ఆ విశ్వశక్తి అందుబాటులోకి వస్తుంది. మీ సంకల్పాల ద్వారా విశ్వశక్తిని ఎంత పరిణామంలోనైనా మీరు వినియోగించుకోవచ్చు. మీరు వినియోగించుకునే కొలది ఎంత శక్తి అందుబాటులోకి వస్తుంది, మీరు వినియోగించుకునే కొలది ఇంకా అది అందుబాటులోకి వస్తూనే ఉంటుంది. అది ఆత్మశక్తితో సాధించలేనిదంటూ ఈ భూమి మీద కానీ మరి ఏ లోకంలో కానీ ఏదీ ఉండదు. ఓకే, ఒక ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు, డలాస్ అనిల్ ప్రసాద్ గారు, మీ జూలో కూడా జాయిన్ అయ్యారని చెప్పాడు. ఆయన డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ అవ్వాలని చాలా కోరిక. ఆయన డిగ్రీలో చదివాడు, 3 ఏళ్ళు చేశాడు, ఆయన ఎంబీబీఎస్ రాశాడు, రాలా. ఇక రాబోయేపటికి ఆయన ఏదో ఒక ఉద్యోగం లాంటిది ఏదో చేసుకున్నాడు. ఒక 15 ఏళ్ళు చేసుకున్నాడు ఉద్యోగం. వాళ్ళ అన్నయ్య ఇక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అంట. ఆయన ఆ రక్త సంబంధం మీద ఈయన గ్రీన్ కార్డు వచ్చింది, అమెరికా వచ్చాడు ఫ్యామిలీ తీసుకుని. 2 ఏళ్ళ నుండి ఇక్కడ ఉద్యోగం చేశాడు, డబ్బులు వచ్చింది కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ డొనేషన్ కట్టి డాక్టర్ చదివాడు. 40 ఏళ్ళప్పుడు, 23 ఏళ్ళప్పుడు డిగ్రీ అంటే 23 ఏళ్ళు ఆపేశాడు డిగ్రీ. అంటే 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి అక్కడ డాక్టర్ చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చి రెసిడెంట్ చేసి 10 ఏళ్ళు మొత్తం 10 ఏళ్ళు పట్టిందండి. 50 సంవత్సరాలు కాబట్టి డాక్టర్ అయ్యాడు ఇక్కడ. అప్పుడు ఉద్యోగం మొదలుపెట్టాడు. ఆయన కోరిక అంట ఏమని, 1 డాక్టర్ చదవాలని, 2 టీచర్ చేయాలని, 3 స్పిరిచువల్గా ఎదగాలని. సో ఆ డిగ్రీ చదివిన తర్వాత ఏం చేశాడు, ఆయన డాక్టర్ రాబోయేవాడికి స్కూల్ పెట్టాడు, టీచర్ అయ్యాడు. ఆ 10 ఏళ్ళు స్కూల్ నడిపాడు ఇక్కడికి వచ్చేదాకా మళ్ళీ. సో ఆయన చెప్తే సేతు జ్ఞానం ఇక్కడ డెవలప్ జరిగినప్పుడు మొహమాటానికి వచ్చాడంట. ఇప్పుడు ఆయన వీళ్ళ పిల్లలు ఆయన దగ్గర భగవద్గీత నేర్చుకుంటారంట. సరే పిలిచారు కదా, బాగోదులే కన్వర్ట్ అవుతాంలే, ఒక గంట ఉంటే వద్దామని చెప్పి వచ్చాడు. వచ్చి కంటిన్యూగా 3 రోజులు కూర్చున్నాడు. ఆయన ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా విన్నాడంట. క్వశ్చన్ కూడా అడగలేదు, సార్ మిమ్మల్ని నేను మిస్ అవ్వకుండా నేను విన్నాను నేను అని చెప్పాడు అనమాట. చెప్పి నా జీవితంలో ఆల్రెడీ నేను ఏ థాట్ అయితే పెట్టుకున్నా జరిగింది. తర్వాత నేను ఇప్పుడు నా అంతర్ప్రపంచం నాకు ఇచ్చింది, దాన్ని నేను ఇప్పుడు తర్వాత క్లాస్గా విన్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్స్ అయిపోయింది నాకు
అని చెప్పాడు అనమాట. మనం 3 ఏళ్ళు చదువు మానేస్తేనే మధ్యలో గ్యాప్ వస్తేనే మనం ఎక్కడ చదువుతాం అనుకున్నాం. అట్లాంటి 17 ఏళ్ళు ఆయన గ్యాప్ వచ్చినాడు. మళ్ళీ మెడిసిన్ చదివాడు. ఏం బేకాదు కూడా ఏదో తుత్తు మాత్రం చేశాడు అనుకోవచ్చు. మెడిసిన్ చదివి ఇక్కడ యుఎస్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ఆ పిల్లలే అల్లాడిపోతున్నారు. 27-30 ఏళ్ళు పిల్లలే ఆయన ఇక్కడ వచ్చి ఎంబీబీఎస్ ఇండియాలో చదివి ఇక్కడ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయడానికి అల్లాడిపోతాడంటే ఆయన రాసాడు. 40 ఏళ్ళు 45 ఏళ్ళప్పుడు రాశాడు, పాస్ అయ్యాడు, చేశాడు అట్లా. సో మీ ఆత్మశక్తితో సాధించలేనిదంటూ ఈ భూమి మీద కానీ మరి ఏ లోకంలో కానీ ఏది ఉండదు. బుద్ధుడు, జీసస్ లాంటి అతి కొద్ది మంది ఆత్మశక్తిని చక్కగా ఉపయోగించుకోవడం చేశారు. ఒక లక్ష్యాన్ని సాధించడం విఫలం చెందారంటే దాని అర్థం ఆ లక్ష్యం మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట. చాలామంది నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటారు. దాని అర్థం ఏంటంటే మీరు ఒక లక్ష్యాన్ని సాధించి విఫలం చెందారు అంటే ఆ లక్ష్యం వైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదు, ఫోకస్ చేయలేదు, ఈజీగా తీసుకున్నారు. కేంద్రీకరణ చేసి ఉంటే కనుక ఆ లక్ష్యం నెరవేర్చబడి ఉండేది, సక్సెస్ అయ్యేది. ఇప్పుడు మీకు ఎన్నో పనులు కూడా కొన్ని పనులు అవ్వవు, మీకు చేద్దాం అనుకుంటారు, ప్రయత్నం చేస్తారు, అవ్వవు. కానీ ఒక టైంలో ఇక తప్పదు ఆ పని అయిపోవాలనుకున్నప్పుడు దాని మీద పూర్తిగా కేంద్రీకరిస్తారు. ఒక 2 డేస్లో ఆ పని అయిపోవాలి. ఇది 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న పని కూడా 2 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. ఇంతకుముందు ఎందుకు అవ్వలేదు అంటే దాని మీద మీరు ఫోకస్ చేయలేదు, మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదు. మీ జీవితాన్ని, మీ జీవిత అనుభవాలను మీ అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ జీవితాన్ని పాయింట్ అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని, జీవిత అనుభవాలు, మీ జీవితం ఎట్లా ఉండాలి అనుభవాలు మీ ఆత్మశక్తి ద్వారా సృష్టించుకోండి. మీ అంతర్శక్తికి మించిన మహిమాన్వితమైన శక్తి ఏది ఈ విశ్వంలోనే లేదు. ఈ విశ్వంలో ఎక్కడా కూడా మీ అంతర్శక్తిని మించిన మహిమాన్విత శక్తి లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీలో ఉన్న దైవాన్ని ఆరాధించండి. మీరే దైవాలు. మీలోని దైవత్వం మీకు ఇవ్వబడిన మహిమాన్వితమైన బహుమతి. మీకు ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే మీలో ఉన్న దైవత్వమే. మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీరు దేనైతే విశ్వసిస్తున్నారో దానికి అనుగుణంగా మీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు పిల్లి ఎదురొస్తే నాకు చెడు జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నారు అనుకోండి, మీకు చెడు జరుగుతారు. ఓకే, తూర్పు వైపు కదా నా మంచి జరుగుతుంది అనుకుంటే మీకు మంచి జరుగుతారు. లేదు నా దక్షిణ వైపుకి వెళ్ళి నాకు మంచి జరుగుతుంది అంటే నాకు మంచి జరుగుతుంది. అంటే మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. మీకు పరిమితులు ఉన్నాయని మీరు విశ్వసిస్తే తప్ప ఈ విశ్వంలో మీ ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేనే లేదు. మీరు విశ్వసిస్తున్నారు పరిమితులు ఉన్నాయని. ఇది ఈ పని చేయలేను, నేను ఇంతకన్నా నాకు సాధ్యం కాదు, నా లైఫ్ నేను మార్చుకోలేను అని మీరు భావిస్తున్నారు. అంతే తప్పితే మీ ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ జీవితంలో గొప్ప విజయాలు సాధించడానికి, ఓకే, గొప్ప తెలివితేటలు కానీ, గొప్ప సంపద కానీ, గొప్ప స్థానం కానీ ఏది అవసరం లేదంట. ఏదైనా గొప్ప విజయం సాధించాలంటే గొప్ప స్థానమే అవసరంలా. మీకు ఏదో పదవులు ఉండాల్సిన అవసరం లేదు, ఓకే సంపద ఉండాల్సిన అవసరం లేదు, బాగా ఇంటెలిజెంట్గా ఉండాల్సిన అవసరమే లేదు. మీ ఆత్మశక్తి అంటే అంతర్ ప్రపంచం ద్వారా అన్ని సుసాధ్యమని తెలుసుకోండి. మీ ఆత్మశక్తి ద్వారా అన్ని సుసాధ్యమని తెలుసుకోండి. దేహం అనేది ఆత్మ ధరించిన అనేక రూపాంతరాలు ఒక చిన్న అంశం. పసిఫిక్ మహాసముద్రం అంత ఆత్మశక్తి నీటి బిందు పరిణామం గల దేహంలో ఇల్లు ఉంది. పోల్చడం కోసం అలా చెప్పాల్సి వచ్చింది, కానీ పసిఫిక్ మహాసముద్రం ఆత్మశక్తి నీటి బిందు అంత దేహంలో ఉందంట. అంటే మన దేహంలో పసిఫిక్ మహాసముద్రంలో ఆత్మశక్తి ఇమిడి ఉంది. పోల్చడం కోసం అలా చెప్పాల్సి వచ్చింది, కానీ ఆత్మశక్తి మటుకు కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత ఉంది చెప్పవచ్చు. కానీ దేహాన్ని మాత్రం నీటి బిందు పరిణామంలో పోల్చడం సరైనదే. అంటే నీటి బిందు పరిణామంలో గల దేహంలో కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రంలో ఆత్మశక్తి ఇమిడి ఉంది అని చెప్తున్నాడు ఆయన. జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితంలో ఏర్పడే అన్ని భౌతిక సంఘటనలకు, అంటే
మీ జీవితంలో మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా కానీ అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితాన్ని మీరే శాసించుకోవాలి. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడడం మీకు ఏమాత్రం మేలు చేకూర్చదు. మీ వ్యక్తిగత సమస్యలను మీ అంతర్శక్తి అంటే ఆత్మశక్తితోనే పరిష్కరించుకోవడం సాధన చేయండి. మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారంటే మీ ఆత్మశక్తిపై మీకు నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతుంది. వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను చెప్పలేకపోతున్నాను అని పోల్చుకున్నారంటే మీ ఆత్మశక్తిపై మీకు నమ్మకం లేకపోవడం వల్లనే జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనకుండే టాలెంట్ మనకు ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం, మనకుండే టాలెంట్ పట్టుకో పక్కా టాలెంట్ చూసి వాళ్ళు చెబుతాం. ఇప్పుడు మీరు అద్భుతంగా డ్రాయింగ్ వేయగలుగుతారు, ఒక పెయింటింగ్ వేయగలుగుతారు, ఇంకోటెవడో అద్భుతంగా సంగీతం పాడతాడు, మీరు దీన్ని పట్టించుకోరు. వాడు ఎంత బాగా పాడుతున్నాడు, నేను ఆడిమల్లే పాడలేకపోతున్నా కదా సంగీతం అనుకుంటాం. సో మీ ఆత్మశక్తి పైన మీకు నమ్మకం లేకపోవడం వల్ల జరుగుతుంది అంటాడు ఆయన. మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అంటే మనోశక్తిని వినియోగంలోకి తీసుకురావడమే. మైండ్ పవర్ను అభివృద్ధి చేయాలి అని చెప్పి మన చిన్నప్పుడు పిల్లలకి బూస్ట్ అని చెప్పి మనం ఇస్తా ఉండేవాళ్ళం. ఓకే, మైండ్ పవర్ అభివృద్ధి చేయడం అంటే అంతర మనోశక్తి వినియోగంలోకి తీసుకురావడం, అంటే ఉపయోగంలోకి తీసుకురావడం. అనంతమైన మైండ్ పవర్ను అభివృద్ధి చేయడం అనే విషయం అర్ధరహితము. అది అర్ధరహితం. అనంతమైన మైండ్ పవర్ అభివృద్ధి చేయడం అనేది అర్ధరహితం. ఆల్రెడీ ఉన్నది, ఇంకా అభివృద్ధి చేసేది ఏం లేదు. సూర్యుడి కాంతిని అభివృద్ధి చేయాలనేది కాన్సెప్ట్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవడమే ఉంది సూర్యకాంతిని. నువ్వు అభివృద్ధి చేసేది ఏం కాదు. అలాగే నీ మైండ్ పవర్ని అభివృద్ధి చేసేది ఏం లేదు, ఉపయోగించుకుంటే ఉంది అక్కడ. అదే అభివృద్ధి చేయడం అంటే దాన్ని ఎంత ఉపయోగించుకోవడం అనేది. ఒక వ్యక్తిని అతను మైండ్ పరంగా గుర్తించాలి, ఆత్మశక్తి పరంగా గుర్తించాలి. అప్పుడే మీరు మిమ్మల్ని ఉన్నత పరుచుకోగలుగుతారు. ఒక వ్యక్తిని గుర్తించినప్పుడు అతని మైండ్ పరంగా ఆత్మశక్తి పరంగా గుర్తించాలి. అందుకని అతను బాగా డబ్బులు ఉన్నాయా, అతనికి మంచి పేరు ఉందా, అట్లా గుర్తించాల్సింది. అతను ఆత్మశక్తి పరంగా గుర్తినప్పుడు మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకుంటారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. భౌతిక అనుభవాలు, భౌతిక పరిస్థితులు మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. భౌతిక అనుభవాలు, భౌతిక పరిస్థితులు మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. అవి మీ చేత సృష్టించబడ్డాయి కానీ అవి మిమ్మల్ని సృష్టించవు. వాటిని ఎవరు సృష్టించారు? మీరు సృష్టించుకున్నారు. మీ జీవితాన్ని, మీ జీవిత పరిస్థితుల్ని, మీ భర్తని, మీ భార్యని, మీ పిల్లల్ని, మీ ఇంటిని, మీ ఉద్యోగాన్ని, మీ ఇరుగు పొరుగు వారిని ఎవరు సృష్టించుకున్నారు? మీరు సృష్టించుకున్నారు. భౌతిక అనుభవాలు, భౌతిక పరిస్థితులు మీ చేత సృష్టించబడ్డాయి. అవి మిమ్మల్ని సృష్టించవు, మిమ్మల్ని శాసించవు. జీవిత అనుభవాలు, భౌతిక పరిస్థితులు మీ మనోశక్తి నుండి సృష్టించబడుతున్నాయి. అవి మీకంటే గొప్పవి కావు. మీ మనోశక్తి నుండి సృష్టించబడుతున్నాయి, మీకంటే గొప్పవి కావు. దీని మీద మీరు ఒక గంట ధ్యానం చేయాలి. ఈ ఒక్క పాయింట్ మీదే అర్థమవుతా? పాయింట్ అర్థమైంది అందరికీ? అర్థమైందా నీకు? మీ మనోశక్తి దేని మీద కేంద్రీకరింపజేస్తే వాటిని పొందుతారు. ఈ వాక్యాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. ఇది మహాపరివాక్యం, గొప్ప వాక్యము అంటాడు ఆయన. మీ మనోశక్తిని దేని మీద కేంద్రీకరింపజేస్తే దాన్ని పొందుతారు. మీరు సంపద మీద కేంద్రీకరింపజేస్తే సంపద పొందుతారు. ఒక జాబ్ మీద మీరు కేంద్రీకరిస్తే జాబును పొందుతారు. మీ పేరు మీద కేంద్రీకరిస్తే పేరును పొందుతారు. జ్ఞానం మీద కేంద్రీకరిస్తే జ్ఞానాన్ని పొందుతారు. దేని మీద మీ మనోశక్తిని కేంద్రీకరించి దాన్ని పొందుతారు. ఈ వాక్యాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. ఇది గొప్ప వాక్యము. మీరు ఒకటి పొందడం లేదంటే మీరు దాన్ని కేంద్రీకరణ చేయడం లేదు. మీ మనోశక్తి దాని మీద ఫోకస్ చేయడం లేదు. ఇప్పుడు సపోజు మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు,
మీరు నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం బాగుండాలి అనుకుంటున్నారు మీరు, కానీ మీ మనోశక్తిని కేంద్రీకరం చేయడం లేదు. ఏమైనా కేంద్రం చేయాలి? మనోశక్తిని కేంద్రం చేస్తే ఏమవుతుంది? నేను ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తానని మీరు ప్రాక్టికల్లోకి వస్తారు. మీరు నా ఆరోగ్యం ఎందుకు బాగోట్లేదు, నేను ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తున్నాను, అది ఫోకస్. అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా కాదు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు నీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకు ఆ ప్రాబ్లం ఉంది, దాన్ని నేను ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రాక్టికల్గా అప్పుడే సరి అవుతుంది అక్కడ. కానీ మనం ఏం చేస్తాము, ప్రాబ్లం చెబుతామన్నా కానీ దాన్ని సొల్యూషన్ మీద ఫోకస్ చేయము మనం. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఎందుకు సాల్వ్ అవుతుందంటే సొల్యూషన్ మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయము, ప్రాబ్లం మీదే ఉంటుంది అంట. కొన్నిటికి సొల్యూషన్ తెలియదు ఏమా, కొన్నిటికి సొల్యూషన్ తెలియదు. అప్పుడు అంటే సొల్యూషన్ తెలియదంటే ఫోకస్ చేస్తే సొల్యూషన్స్ వస్తాయి. ఫోకస్ చేస్తే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. అసలు ఫోకస్ చేయకపోతే సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీకు సేతు జ్ఞానం మీకు అర్థం కావాలనుకున్నారు, దాన్ని తెలుసుకోవాలి, ఆ జ్ఞానం మీకు కావాలనుకున్నారు, క్లాస్కి వచ్చారు, మీకు అది అర్థం కాలేదు, మీరు ఏం చెప్తారు? బుక్ చదువుతారు, ఇంకో మాస్టర్ని అడుగుతారు, ఇంకోసారి ఎదుగుతారు. ఎప్పుడు ఫోకస్ చేసినప్పుడు. లేనప్పుడు ఏమవుతుంది? అది మనకు అర్థం కాదులే, ఎంత ప్రయత్నం చేసినా మనకు అర్థం కాదు, వదిలేస్తారు. అర్థమైంది? మీరు చేయవలసిన పని ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకుని ఏర్పరచుకునేంత వరకే. మిగతా పని విశ్వశక్తి నెరవేరుస్తుంది. అంటే మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘంగా రూపాంతరం చెందిస్తుంది. మీరు చేస్తే ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకుని ఏర్పరచుకునేంత వరకే. ఇప్పుడు మీకు ఒక ఇల్లు కావాలి అని అనుకోండి, ఆ లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకొని ఏర్పరచుకునేంత వరకే. ఒక అద్భుతమైనటువంటి ఇల్లు కావాలి, ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కావాలి. మిగతా పని విశ్వశక్తి నెరవేరుస్తుంది. అంటే మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందిస్తుంది. మీరు భౌతిక సంఘటనలను శ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. కష్టపడి ఆ పని నేను చేయాలి, కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. మనం డైలాగులు కొడతా ఉంటాం, ఎంత కష్టమైనా ఈ పని నేను సాధించి తీరతాను అంటాం. అప్పుడు ఏమవుతుంది? అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇల్లు మంచి ఇల్లు కావాలి, ఒక పని జరగాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? నేనే చేస్తున్నాను, అందుకని ఏం చెప్తున్నాను డైలాగు, ఎంత కష్టమైనా దీన్ని సాధిస్తాను. అక్కడ ఏమవుతుంది? ఆత్మ పోయింది, పక్క వెళ్ళిపోయింది ఆత్మ, నేను వచ్చి కూర్చుంది. అప్పుడు ఓకే. అంటే ఇప్పుడు ఇల్లు కావాలి, నాకు ఎగ్జాంపుల్ కింద కావాలి అని అనుకున్నప్పుడు, సో దాన్ని ఒక థాట్ పెట్టేసి వదిలేస్తామా, లేకపోతే ఇల్లు చూడడంలో మొదలెడతామా? చూడాలి, అన్ని చెయ్యాలి, ఫోకస్ అక్కడ పెట్టాలి. ఓకే, అంటే అన్ని చేయాలి. నేను చెప్పిన డైలాగు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టమైనా, ఎంత అప్పు అయినా, సొప్పు అయినా ఇల్లు మాత్రం నేను కొన్ని తీరతాను అని డైలాగులు కొడతాను. అంటే నేనే చేస్తున్నాను అక్కడ. అట్లా కాకుండా అడిగాను, నా ఆత్మ ఇస్తుంది నాకు ఆ ఇల్లు, ఒక మంచి ఇల్లు, నాకు అద్భుతమైన ఇల్లు నా లైఫ్లోకి వస్తుంది, నేను దాన్ని తీసుకునే సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మొదలెడితే అది వెతకడం అప్పుడు అంటే ఎఫర్ట్లెస్ గా జరగాలి. నేనే సాధిస్తాను అనేది పెట్టకూడదు, మనం ఎక్కడ శబ్దాలు చేయకూడదు. అట్లా మీరు భౌతిక సంఘటనలు శ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. వాటిని సృష్టిస్తున్నది మీలోని అంతర్శక్తిని విశ్వసించండి. మీలోని అంతర్శక్తి మీ ఆత్మ సృష్టిస్తాను అని దాన్ని విశ్వసించండి. ఎప్పుడైతే ఆత్మ సృష్టిస్తాను, ఇంకా ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వస్తాయి? అవును కదా? చూడండి, అభద్రతాభావము, ద్వేషము, అసూయ, పోటీ వల్ల అసహనం కొన్ని ఫీలింగ్స్ అనేవి మీ అంతర్శక్తితో అనుసంధానాన్ని కోల్పోయినప్పుడు సంభవిస్తాయి. మీ ఆత్మతో మీరు ఎప్పుడైతే అనుసంధానాన్ని కోల్పోయారో, అంటే ఎప్పుడైతే మీరు ఫిజికల్ లెవెల్, మైండ్ లెవెల్లో ఉన్నారో, అప్పుడు ఏమొస్తుంది? మీలో అభద్రతాభావం వస్తుంది. జీవితం ఏమైపోతుందో ఏంటో.
ద్వేషం, అసూయ, పోటీతత్వం, ఏమైనా సరే చాలా పోటీ ఉంది, మనం సాధించాలి, అసహానుభూతి ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మీరు ఆత్మతో అనుసంధానాన్ని కోల్పోయినప్పుడు సంభవిస్తాయి. భౌతిక సంఘటనలు అపరిమితంగా సృష్టించుకోగల సర్వశక్తియుక్తులు విడి ఉన్నాయని తెలిస్తే ఇక కాంపిటీషన్ గురించి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటున్నారు అంటే ఇంకా కాంపిటీషన్ ఏముంది అక్కడ? ఎవరి దీన్ని బట్టి వాడు దాన్ని సృష్టించుకుంటున్నాడు. నెక్స్ట్, అసక్తులను మీరు భావిస్తున్నారా అంటే నేనేమి చేయలేను, నా వల్లేమి కాదు, అసక్తులను మీరు భావిస్తున్నారా? అయితే మీ ఆలోచనలు ఆశాకర దృక్పథమే మళ్లించండి. ఒక క్షణకాలంలో మీ జీవితం యొక్క దిశను మార్పు చెందించవచ్చు. క్షణంలోనే మీ జీవితం యొక్క దిశను మార్పు చెందించవచ్చు. ఇందుకోసం నెలలు సంవత్సరాలు సాధన చేయవలసిన అవసరం లేదు. జీవితం యొక్క పరిస్థితులను దిశను మార్చడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టేటట్లయితే అది ఆధ్యాత్మికత కానే కాదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి? అక్కడ నీ ఆలోచనలే నీ వాస్తవాలు, అది స్పిరిచువాలిటీ. ధ్యానం చేయడం వల్ల నీ జీవితం మార్పు కాదు అక్కడ. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ధ్యానం చేయడం వల్ల నీ జీవితం మారడం కాదు, నీ ఆలోచన మార్చుకుంటే నీ జీవితం మారడం. యద్భావం తద్భవతి. నీ ఆలోచన నీ వాస్తవాలు. నువ్వు అసక్తులుగా భావిస్తున్నావు, అయితే నీ ఆలోచనను ఆశాకర దృక్పథం మళ్లించండి. అప్పుడు క్షణకాలం జీవితం మారుతుంది. దానికి సంవత్సరాలు నెలలు పట్టవసరం లేదు. పాయింట్ అర్థమైందా? అట్లా పట్టే లెక్కైతే స్పిరిచువాలిటీయే కాదు. ఓకే, కానీ మరి ధ్యానం అనేది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఓకే పాజిటివ్ ఆలోచన చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి నెగిటివ్ ఆలోచనలు? మనకి మన లోపల ఉన్నటువంటి భయాల వల్ల, కోపాల వల్ల, ద్వేషాల వల్ల ఈ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఈ ధ్యానం ఎందుకో ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఆ భయాల నుంచి, ఆ ద్వేషం నుంచి, ఆ బాధ నుంచి బయటికి రావడం ధ్యానం అవ్వడం. ఎప్పుడైతే బయటకు వస్తావో నువ్వు ఆలోచనప్పుడు పాజిటివ్గా ఉంటుంది. అట్లా అక్కడ జరిగేది ఆలోచన పాజిటివ్. ఏమీ నాకు ధ్యానమే అవసరం లేదు, నేను పాజిటివ్గానే ఉండగలుగుతానప్పుడు ధ్యానం అవసరం లేదు. జీవితం మారిపోవడానికి ధ్యానంతో పని లేదు అక్కడ. ఓకే, కానీ అది ఉండలేదు కాబట్టి ధ్యానం చేయడం ద్వారా, వాటి నుంచి బయటికి రావడం ద్వారా నీ ఆలోచన పాజిటివ్గా మారుతుంది, జీవితం పాజిటివ్గా మారుతుంది. అందుకే ఎవరైనా ధ్యానం చేస్తే ఎట్లా ఉంది జీవితం అంటే చాలా బాగుంది సార్ అంటారు. కారణం ఇది, వాళ్ళలో ఉన్న భయాలు పోయింది, బాధ పోయింది, దుఃఖం పోయింది, ఆలోచన మారింది, జీవితం మారింది. అంతరాత్మకు అనంతమైన శక్తి ఉంది. మీ అంతరాత్మకు అనంతమైన శక్తి ఉంది. దానికి హద్దులంటే మీరు మీకు ఎంత శక్తి ఉందనేది మీకు ఎంత విశ్లేషణ చేసినా మీకు అర్థం కాదు. మీకు ఎంత శక్తి ఉందనేది మీకు ఎంత విశ్లేషణ చేసినా అర్థం కాదు. ప్రస్తుతం మీ పరిస్థితి ఎలాంటిదైనా కానివ్వండి, ప్రస్తుతం మీ పరిస్థితి ఎలాంటిదైనా కానివ్వండి, మీ జీవితాన్ని ఇష్టం వచ్చి మీతో మలుపు తిప్పవచ్చు. మీకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి, మీకు ఎన్నో కష్టాలు ఉండవండి, ఎన్నో ఇబ్బందులు ఉండవండి, ఎలాంటిదైనా కానివ్వండి, మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో మలుపు తిప్పవచ్చు. ఓకే, భౌతిక పరిస్థితులు అనేది సంకేతాలు లేదా చిహ్నాలు మాత్రమే. తరచూ గుర్తుంచుకోవాలి. బయట పరిస్థితులు అనేవి సంకేతాలు లేదా చిహ్నాలు మాత్రమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏ భౌతిక పరిస్థితి కూడా శాశ్వతంగా స్థిరపడిపోదు. చూడండి, మీకు మీ జీవితంలో ఎన్నోసార్లు ఇది ఈ క్షణం చాలా ఇంపార్టెంట్ అని పరిగెత్తిన రోజులు ఎన్నో ఉన్నాయి మీకు. అవును కదా? ఒక్కడన్నా మీకు గుర్తుందా? ఒక్కడన్నా మీకు గుర్తుందా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అంటే గుర్తుండేది కదా సార్, ఆ రోజు నేను 5 నిమిషాలు లేట్ అయితే నా ప్రాణం పోయేదో, లేదా అవతల ప్రాణం పోయేదో, లేదా నాకు 10 లక్షలు లాస్ వచ్చేదో అనేది ఉంటుంది కదా. ఒక్కడు కూడా గుర్తులేదంటే, కానీ మన లైఫ్ అంతా ఎట్లా పరిగెత్తున్నా మనం ఆ నిమిషం చాలా ఇంపార్టెంట్ అని పరిగెత్తుతాం. ఇంకోటి ఏమవుతుందంటే, మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? మీకు కంటిన్యూ అవుతున్నాయా? అన్నా
ఏమి కంటిన్యూ అవుతుంది. కానీ ఎన్నో కష్టాలు పడ్డారు మీరు, కానీ ఏమన్నా ఇప్పుడు ఏం అవుతలేదు కదా. ఏం మేడం మీరు చెప్పాలి, మీ ఇద్దరు సీనియర్లు ఏమైనా ఉన్నాయా? కష్టాలు లేవు. సరే, ఆనందం ఉంది జీవితంలో, ఆనందం కూడా ఎన్నోసార్లు వచ్చింది, అది ఏమైనా కంటిన్యూ అవుతుందా? అది కంటిన్యూ అవుతుంది. అంటే మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు, ఇది అర్థం చేసుకోవాలి. కానీ మనుషులు ఎట్లా ఉంటారంటే, ఆనందంగా ఉన్నప్పుడు ఒరే నీకు ఇంతకుముందు దుఃఖం ఉందని వచ్చింది కదా, దుఃఖం ఎందుకు వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ చేయమన్నాం అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంటే వాడు ఎట్లా ఉంటాడు, దుఃఖం అనేది ఇక నా జీవితంలో రాదనుకుంటాడు ఆనందంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖం ఎందుకు వచ్చింది అనే దాన్ని మనం అంచనా వేయలేం. ఎందుకు నీ దుఃఖం ఉందంటే దాన్ని అనలైజ్ చేసుకోలేం. కానీ నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, మొన్న నాకు దుఃఖంగా ఉంది 3 రోజులు, ఎందుకు దుఃఖం ఉంది అనేది దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఎందుకు నాకు కోపం వచ్చింది మొన్న. ఇప్పుడు మీరు కోపం లేనప్పుడు, ఇంతకుముందు మీరు బాగా కోపంగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది ఆ కోపం అనేది అప్పుడు అనలైజ్ చేస్తే మీకు కరెక్ట్ పాయింట్ దొరుకుతుంది. కోపంగా ఉన్నప్పుడు ఎందుకు కోపం ఉన్నావు అంటే నేను అంత కరెక్ట్గానే నేను ఉన్నాను అంటాను మనసు, అయినా నాకు అవతల కోపం తెప్పించాడు అంటాను. ఓకే, అట్లాగే దుఃఖం ఉన్నప్పుడు కూడా ఈ దుఃఖం ఉన్నది నీకు ఆనందం మళ్ళీ వస్తుందనే దాన్ని కూడా నమ్మలేదు. ఆనందం ఉన్నప్పుడు దుఃఖం వస్తుందనేది ఎక్కడైతే నమ్మలేదో, దుఃఖం ఉన్నప్పుడు ఆనందం వస్తుందనే దాన్ని కూడా నమ్మలేవు. కానీ ఏది స్థిరంగా లేవు, అక్కడ రెండు మారిపోతున్నాయి. అక్కడ ఇది పాయింట్ అర్థం చేసుకుని బాగా. అవి నిరంతరం మారుతూ ఉంటాయి. భౌతిక పరిస్థితులు లేదా సంఘటనలు గల సంకేతాలు లేదా వాటి అర్థాన్ని రాబట్టడానికి మీ అంతరంగంలోనికి ప్రయాణించి అనుభూతి పొందండి. చూడండి, భౌతిక పరిస్థితులు అనేవి సంకేతాలు లేదా చిహ్నాలు మాత్రమే. ఇప్పుడు మీకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, అది ఒక భౌతిక పరిస్థితి. ఇది సంకేతాలు లేదా చిహ్నం, ఒక ఇండికేషన్ ఇస్తాను నీకు. లేదు మీ ఫ్రెండ్ ఒకడు నేను మోసం చేశాడు, నీకు ఒక ఇండికేషన్ ఇస్తాను అక్కడ. లేదు నీ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నావు, నీకు ఒక ఇండికేషన్ అక్కడ వస్తాను. అంటే భౌతిక పరిస్థితులు అనేవి సంకేతాలు లేదా చిహ్నాలు. వాటి అర్థాన్ని రాబట్టడానికి, ఎందుకు నాకు పరిస్థితి ఉంది రాబట్టడానికి మీరు ఏం చేయాలి, మీ అంతరంగంలోనికి ప్రయాణించి అనుభూతి చెందండి. అక్కడ ఎత్తకండి కారణం. ఇప్పుడు మనమే ఎదుగుతున్నాం, కారణాన్ని బయట ఎదుగుతున్నాం. కారణాన్ని వాడు మిమ్మల్ని మోసం చేశాడు. ఎందుకు మోసం చేశాడు అంటే వాడు సరిగ్గా లేడు, వాడు కావాలని మోసం చేశాడు, నేను వాడిని నమ్మాను నేను అని మనం బయట కారణాన్ని ఎదుగుతున్నాం. కానీ మీరు కారణం బయట ఎదగడం అంటే లోపల ఎదగాలి మీరు. ఓకే, పాయింట్ అర్థమైంది అందరికీ? అప్పుడు వాస్తవం ఏమిటో అప్పుడు తెలుస్తుంది మీకు. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య లేదా సవాల్ ఏదైనా కానివ్వండి, వాటన్నిటికీ మూలం అంతరంలో ఉంది, మీ లోపలే ఉంది మూలం. ఆ కారణం లోపల ఉంది. ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, మనకి ఎక్కడ తిరుగుతున్నాం, బయట తిరుగుతున్నాం. ఆ భర్త సరిగ్గా లేడు, వాడి గుణం సరిగ్గా లేదు, వాడికి ప్రేమ లేదు అని బయట తిరుగుతున్నాం. కానీ ఎక్కడ ఉంది మూలం, ఎక్కడ ఉంది అది? మీ లోపల ఉంది. అది మీ లోపల ఎదగాలి. అతను అట్లా ఎందుకున్నాడు? ఓకే, అంతే అంతే. మీరు ఆ క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అంతరంలోనే ఉంది, అది క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఒకటేనమ్మా, ఇప్పుడు తెర మీద సినిమా దొరుకుతుంది, మీకు ఆ సినిమా నచ్చపోతే దాన్ని ఎక్కడ మార్చాలి? తెర మీదకి వెళ్ళి ఆ సినిమా నచ్చలా మీకు, ఎక్కడ మార్చాలి? అది ప్రొజెక్ట్లో మార్చాలి. తెర మీద మార్చడం సాధ్యం అవుతుందా? కాదు. ప్రొజెక్ట్లో ఫిల్మ్ మార్చాలి అక్కడ. సేమ్ అదే విధంగా మన జీవితం మనకు నచ్చలా, ఒక ఫ్రెండ్ మనతో సరిగ్గా లేడు, వాడు మనకు నచ్చలేదు, వాడిని మార్చాలని చూస్తాం మనం. వాడు సరిగ్గా లేడు అని వాడు మార్చాలని చూస్తాం. వాడు మార్చడం అనేది ఎక్కడంటే తెర మీదకి వెళ్ళి సినిమా మార్చినట్టు. అది సాధ్యం అవుతుంది, అది సాధ్యం. సో ప్రొజెక్ట్లో మార్చాలి. ప్రొజెక్టర్ ఎక్కడ? మీ అంతరం, మీ లోపల మీరు మారాలి, అప్పుడు బయట మారుతాడు. ఫిలిం ఎక్కడి నుంచి నడుస్తుంది? సినిమా ఎక్కడి నుంచి నడుస్తుంది?
అందుకనే బయట పరిస్థితులు అనేవి సాంకేతాలు లేదా చిహ్నాలు అని చెప్పడానికి కారణం అది. వాడు ఆ విధంగా ఉన్నాడంటే నీ లోపల ఏదో రీజన్ ఉంది. ఓకే, ఒకసారి నేను జాన్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లిపై మా మిస్సెస్తో సరే వెజిటేరియన్ అయ్యాం, ఎనిమిది మానేసాం, ఎగ్ మానేసాం. తర్వాత వెల్లుల్లిపై మానాలంటే మా మిస్సెస్ అంది, ఈ దానిలో కొత్త అన్నీ మానేస్తావా ఇంటిగా, ఎగ్ మానేసాము, ఎనిమిది మానేసాము, వెల్లుల్లిపై కూడా మానేయాలా అంది. అంటే సరే నేను ఇక ఆయన ఇంకోటి ఏం చెప్పింది, అయినా తక్కువ వాడుతున్నాం కదా, ఒక ఎక్కువ వాడతలేదు కదా అంది. నేను ఊరుకున్నాను. చాలామంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ వెల్లుల్లిపై మానేయాలంటే నేను కూడా ఏమనుకున్నా, పత్రిక గారు ఎప్పుడు చెప్పలేదు కదా వెల్లుల్లిపై మానమని చెప్పి అని నేను ఊరుకున్నాను. ఒకరోజు పత్రిక దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్టలింగ్ అండ్ సర్వీస్ వర్క్షాప్ అప్పుడు సార్ ఏం చెప్పారంటే, అందరినీ వెల్లుల్లిపై మానమని చెప్పి నువ్వు ప్రమాణం చేయించుకో అని చెప్పాడు సార్. సరేలే సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చేటప్పుడు అనుకున్నాను, నేనే ఇంకా తింటున్నాను, నేను ప్రమాణం చేయించుకోవాలి అంటే మరి నేను ముందు మానేయాలి కదా, ఈ రోజు నుంచి నేను వెల్లుల్లిపై మానేస్తానని చెప్పి సార్ ఇంటికాడ నేను డిసైడ్ అయిపోయాను అనుకున్నాను. అనుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మా మిస్సెస్ చాలా యాక్టివ్, హుషారుగా ఉంది. ఏంటి అంత హుషారుగా ఉన్నావు ఏంటన్నా, ఈరోజు 7th సెన్స్ సినిమా చూశాను నేను ఈరోజు మధ్యాహ్నం, చాలా బాగుంది, అసలు అంత పురాతనమైన జ్ఞానాన్ని మనకు ప్రతిసారి ఇస్తున్నాడు కదా, అసలు సారు ఏది చెప్తే మనం చేయాలండి. అంటే మరి వెళ్ళిపోయాను, బయట పారేద్దాం అండి, తీసేద్దాం మానేద్దాం. సరే తీసేసి బయట పారేస్తాం, అయిపోయింది. సరిగ్గా 6 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మా అత్తగారు మామిడికి పచ్చి పంపించింది. దాంట్లో వెల్లుల్లిపాయ ఉంది, దీంట్లో వెల్లుల్లిపాయ ఉంది కదా అన్న. మామిడికి పచ్చి వెల్లుల్లిపాయ లేకుండా ఎట్లా పడతారు అని అంది. సరే నేనైతే తిన్నాను దాన్ని. ఇది మా అత్తగారికి తెలిసి మళ్ళీ ఆవిడ వేసి 6 రోజుల తర్వాత వెల్లుల్లిపాయ లేకుండా పచ్చడి పెట్టి పంపించింది. అంటే మన లోపల ఎప్పుడైతే నేను మారాను, ఏది నేను వెల్లుల్లిపాయ నేను తినకూడదని ఎప్పుడైతే ప్రమాణం చేశానో ఇమీడియట్గా ఇంటికి వెళ్ళేవాడికి మా మారిపోయే పరిస్థితి. ఇక్కడ నేను దాన్ని అలవ చేసినంత వరకు మా ఆవిడే ఉంది, ఆ వెల్లుల్లిపాయ లేకుండా ఎట్లా తింటాను అంది, తక్కువ వాడుతున్నా కదని లాజిక్ చెప్పింది. ఎప్పుడైతే నేను మారానో, నేను వద్దు క్షమ నుంచి పూర్తిగా మానే నిర్ణయం తీసుకున్నాను, అక్కడ చేంజ్ అయిపోయింది. సో మీ అంతరంగంలో ఎతకాలి, బయట దాని కారణం ఎక్కడ ఉంది, అంతరంగంలో ఉంది. ఆవిడ ఎందుకు వెల్లుల్లిపాయ వాడుతుంది, నా అంతరంగంలో ఉంది, నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చా కాబట్టి. ఎప్పుడైతే నేను చేంజ్ అయ్యానో, నాలో మార్చుకున్నాను, బయట మారిన పరిస్థితి. అర్థమైంది మీ అందరికీ? మీరందరూ వెల్లుల్లిపాయ మానేశారు లేదా? తినేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో మేడం ఫస్ట్ ఇంట్లో మానేయాలి. ఇంట్లో మానేస్తారా? సరే బయటికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేస్తాము. లేదు తక్కువ తింటాము, వెల్లుల్లిపాయ లేదు ఎత్తుకుంటాము. బయట తినే వాటిలో ఎగ్ ఎందులో ఉందో కూడా తెలియదు. ఎత్తుకోవాలి, చదవాలి మేడం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఉన్నది తిన్నా అనుకుంటే మీకు ఎక్కువ లేని కనబడతాయి. సార్ దీంట్లో నా ఎక్స్పీరియన్స్ సార్. సో నేను పేస్ట్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ అప్పుడప్పుడు పోయి తీసుకున్నాడు. మాకు ఇక్కడ ఎగ్లెస్ అక్కడెక్కడ కొంచెం చోట్ల అమ్ముతారు, కానీ బ్రెడ్ క్రెసాన్స్ అన్ని కూడా నాకు ఇష్టం. దాంట్లో కొంచెం కొంచెం ఉంటుంది, కానీ ఎగ్ వద్దని పక్కా అనుకునేసాను. నో, నేను బయట అసలు దీంట్లో ఉన్నా కూడా వద్దని. అవి తినకపోయినా పర్లేదు, 3 నెలలు ఏం పర్లేదు. 3 నెలలు అసలు ఏం తినలేదు అసలు అట్లాంటివి ఏమి. సో సడన్గా 3 నెలల తర్వాత ఓక్ ట్రీలో కొత్తగా ఎగ్లెస్ బేకరీ స్టార్ట్ చేసినారు. ఎవ్రీథింగ్ అక్కడ ఎంటర్ అయితే అన్ని ఎగ్లెస్. అక్కడ నా కోసమే అన్నట్టుగా ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్లెస్. అప్పుడు పోయి అన్ని ఫుల్గా తింటాను నేను అక్కడికి పోతే. ఇప్పుడు భయమే లేదు, ఎందుకంటే వాడు పెట్టేది ఒక్కటి కూడా లేదనమాట. సో సంకల్పం స్ట్రాంగ్ గా ఉంది. నాకు పేస్ట్రీస్ కావాలి, కానీ ఎక్కువ. ఓకే, ఇంకో ఎక్స్పీరియన్స్ చూద్దామండి. సేత్ మాస్టర్ చెప్తాడు ఏంటంటే, ఇప్పుడు మేడం చెప్పింది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏదన్నా ఒకటి నీ లైఫ్లో నువ్వు దాన్ని పొందాలి అనుకున్నప్పుడు
నీ కోసం అది పరిశోధించబడి వస్తుందంట, నీ కోసం తయారు అవుతుందంట అక్కడ. మరి చెప్పండి అయితే ఇంకొకసారి మనకి ఏదైనా కావాలంటే అది మన కోసం తయారవుతుందంట. తయారవుతుంది లేదు అక్కడ. ఇప్పుడు ఒక అది లేదు. ఇప్పుడు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ కాలు కుంటున్నాడు అనుకుందాం మనిషి, కాలు లేదు. ఇప్పుడు ఏంటి డెవలప్ అయింది. ఈ కాలు లేనివాడు నేను అందరం మళ్ళీ నడవాలి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు దాకా లేని ఆ పరికరాలకు వచ్చేస్తాయి. ఎప్పుడు అతను నిర్ణయం తీసుకున్నప్పుడు, అందరిలాగా నేను తిరగాలి అనేది నిర్ణయం తీసుకున్నప్పుడు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మేడం చెప్పిన ఎగ్జాంపులే, ఆవిడ ఎప్పుడైతే అనుకుందో అది క్రియేట్ అవుతుంది అక్కడ. అదే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మా ఆఫీస్లో నేను ఎగ్గు తిన్నాను తెలుసు, వాళ్ళు నాకు కావాల్సినవి తెస్తారు కానీ మిగిలినవన్నీ వాళ్ళు తెచ్చుకున్నా కూడా నాకు విడిగా చూసి ఎగ్ లేదు ఏదో ఇస్తారు. అవును, మీకోసం మీ ఆఫీస్లో తీసుకొస్తారు. ఓహో మేడం ఎగ్గు తింద కదా, ఈ దీంట్లో ఎగ్ అయ్యొద్దులే ఆవిడ కూడా పెడదాం అంటే నీకోసం ప్రిపేర్ అవుతుందా లేదా అక్కడ? ఉల్లిపాయ చేయొచ్చండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మష్రూమ్. ఎల్లుల్లిపాయ మానే, మీరు మానేశారు కదా ఎల్లుల్లిపాయ ఆపే పచ్చళ్ళ ఇంట్లో అంటే మీ అమ్మ పంపిస్తుందా మీకు? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాలుగు మీద టేస్ట్ బడ్స్ అని ఉంటాయి కదా, 2 నెలలు కనుక ఆ టేస్ట్ కనుక దానికి ఇవ్వకపోతే తర్వాత అది దానికి అది నచ్చదు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు గుర్తుంది క్రెయిన్ వాక్ కూడా ఉండేది, చాలా చేదుగా ఉండేది. అది తింటాడు, ఇంత చేదు ఎడ తింటారు రా అనుకునేవాడిని. తర్వాత ఏమైంది, అది రోజు ఆ క్రెయిన్ వాక్ కూడా తింటాం. ఏదైనా కాఫీ తీసుకోండి, కాఫీ మీరు ఫస్ట్లో కాఫీ పిల్లలు తాగారనుకోండి, ఫస్ట్లో అలవాటుగా కాఫీ తాగినప్పుడు చిచ్చి ఇంత చేదు ఉంది దీన్ని ఎక్కడ తాగుతాం అంటాం. అదే కదా 4 సార్లు తాగిన తర్వాత అలవాటు పడిన తర్వాత రోజు కాఫీ అంటాం. అంటే ఆ టేస్ట్ బడ్స్కి అది అలవాటు పడింది. అట్లా ఇప్పుడు ఎల్లుల్లిపాయ మనకి తగిలింది అనుకోండి, ఎక్కడైనా దాన్ని తినాలనిపించదు. అట్లా ఇప్పుడు మరి చిన్నప్పుడు ఇది తిన్నాం కాబట్టి ఎల్లుల్లిపాయ అంటాం. ఎల్లుల్లిపాయ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చడి, మామూలు కూడా కాదు, ఇంకా బాగుంటుంది మేడం. నేను ఎప్పుడు వెల్లుల్లిపాయ ఇదే కదా మేడం. అంటే వెల్లుల్లిపాయ లేకుండా కూడా చేయొచ్చు, ఉల్లిపాయ లేకుండా కూడా చేయొచ్చు. అవునా? అదే మొన్న వర్క్షాప్ అయితే ప్రబోధ్ మాస్టర్ది అన్ని ఉల్లిపాయ కూడా లేకుండా చేసాము. మొత్తం అంతా చేస్తే ఉల్లిపాయ లేకుండా వంట కూడా చేస్తారా అని. జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని కేంద్రీకరింపజేస్తే ఆ దిశలో భూమి వాతావరణం భౌగోళిక మార్పులు కూడా చెందుతాయి. అందరూ కూడా దేని మీద కేంద్రం చేస్తే దానికి తగ్గ భూమి వాతావరణం భౌగోళిక పరిస్థితులు కూడా మార్పు చెందుతాయి. ఓకే, ఇప్పుడు సేత్ వర్క్షాప్ పెడతా ఉంటాం కదా, నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ఒక సమ్మర్లో ఖమ్మంలో జరిగితే సేత్ వర్క్షాప్ టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇంకా ఎప్పుడూ కూడా ఆ వాతావరణం మారిపోతుంది. అంటే వర్షాలు పడే టైంలో పెట్టామనుకోండి ఆ ప్లేస్లో ఆ 3 రోజులు వర్షాలు ఉంటుంది, ఎండలు పడే టైంలో పెట్టామనుకోండి ఆ 3 రోజులు చక్కని చిరుజాలు పడతాము, మేఘాలు పట్టడము, అంటే అంత వాతావరణం అంత అనుకూలంగా మారిపోతుంది. ఒకసారి ఓంకారేశ్వరాన్ని అక్కడ పెట్టాం, జనరల్గా హాల్లో పెడతాం, అక్కడ ఏంటి అప్పుడే కడుతున్నారు పిరమిడ్లు. సరే వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి ఒక టెంట్లో వేసి పెట్టాం. ముందు రోజు వెళ్ళేపాటి ఇక్కడ ఏప్రిల్లో మంచి ఎండలు ఉన్నాయి, అక్కడ ఏదో ఎంత ఎండలు ఉన్నాయని చెప్పి 4 వెళ్ళి ముందు రోజు మెడిటేషన్లో కూర్చోం, కొంచెం సహకరించమని చెప్పి నేచర్. తర్వాత రోజు నుంచి ఏమయ్యేది, మధ్యాహ్నం నుంచి మేఘాలు పెట్టేసేసి ఆ చుట్టుపక్కల చల్లగా వర్షాలు చక్కగా జల్లుబడేది, ఇక్కడ చల్లని గాలి వచ్చేది. మధ్యాహ్నం అయ్యేపాటికల్లా మారిపోయింది వాతావరణం. అట్లా 3వ రోజు అయ్యేపాటికి వర్షాప్ అయిపోయింది, మాస్టర్స్ క్లాప్స్ కొట్టించాం, భారీ వర్షం పడింది. ఆ వర్షానికి ఆ టెంట్లు కూడా పడిపోయాయి అన్నమాట. మేము లోపలికి వెళ్ళిపోయాము, టెంట్ కూడా పడిపోయింది. అంతా సహకరిస్తుంది అన్నమాట నేచర్ అనేది. చూడండి, వృక్షానికి భూమి నుండి సారం అందుతున్నట్లే అంతర్ప్రపంచం నుండి మీకు అన్ని అందించబడుతున్నాయి. భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచ యొక్క దైదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించవలసిన అవసరం లేదు.
అతనికి కావలసినవన్నీ అంతరపంచు నుండి అందించబడుతున్నాయి. ఇప్పుడు ఒక వృక్షానికి భూమి నుండి సారం పొందుతారు, కానీ బయట నుంచి రావట్లా. కానీ చెట్టు అంతా మనం ఎక్కడ కనబడుతుంది? బయట కనబడతాను, కళకళలాడతా. కానీ సారం దానికి ఆ ఆహారం అంతా కింద భూమి నుంచి అందుతారు. అట్లాగే మనిషి కూడా మనకు అన్ని మనుగడకు కావాల్సినవన్నీ బయట నుంచి అందుతున్నట్టు కనబడతాయి, కానీ అతనికి కావాల్సిందంతా కూడా తన అంతర్ప్రపంచం నుండి అందుతున్నాయి. మరి ఏ మనిషి కూడా బాహ్యప్రపంచం యొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి మనుగడ సాగించవలసిన అవసరం లేదు. బయట ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినవన్నీ మీ ఆత్మ నుంచే మీకు అందించబడుతున్నాయి. ఇది బాగా అందునే భగవద్గీతలో ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పింది. ఎవడు ఆత్మను ఉద్ధరించుకోవాలని చెప్పింది అదే. ఓకే, విత్తనం ఎంతో సామాన్యమైనదిగా కనిపిస్తున్నప్పటికీ మహావృక్షంగా ఎదగ చేసే శక్తి అందులో ఇమిడి ఉంటుంది. చిన్న విత్తనం, మరి విత్తనం ఏముందా అంటే ఏముండదు, కానీ అది నాటితే ఏమవుతుంది? ఒక మహావృక్షం అవుతుంది, ఊరంత అవుతుంది. అట్లాగే మానవుడు సామాన్యమైన కనిపిస్తున్నప్పటికీ అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యపు ధర్మాలను గుణగణాలను తన అంతర్ ప్రపంచంలో ఇమిడ్చుకుని ఆత్మ పురోగతి చెందుతున్నాడు. ఓకే, అయిపోయింది అంటాడా? చిన్నపిల్లలు వర్తమానంలో ఏ విధంగా ఆనందంగా జీవిస్తుంటారో అటువంటి స్థితి కలిగి ఉండండి. జడ్జిమెంట్స్ అనేవి లేకుండా అంతర్ప్రపంచం నుండి వచ్చే సూచనలు సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. చిన్నపిల్లలు ఏ విధంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఆ విధంగా ఉండండి, అటువంటి స్థితిలో ఉండండి. జడ్జిమెంట్స్ ఏమి లేకుండా మీ అంతర్ప్రపంచంలో వచ్చే సూచనలు సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈ వర్తమానంలోని సమస్య పరిష్కారం లేదా లక్ష్యము లక్ష్య సాధన ముందు ఇందులో ఇమిడి ఉన్నాయి. లక్ష్యము లక్ష్య సాధన, సమస్య పరిష్కారం ముందు మీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? సమస్య పరిష్కారం. దీనికి ఎగ్జాంపుల్ మీకు మీరే సమస్యలు సృష్టించుకుంటున్నారు, మీరే పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇల్లు కట్టాలనుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు మీరే. నా ఇల్లు కట్టే విధానంలో మీరు సమస్యలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కానీ ఆ ఇంటిని కడదాం అనుకుంది ఎవరు? మీరే కడదాం అనుకుంటున్నారు. పాయింట్ అర్థమవుతుందా? మీరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఇప్పుడు మరి దాన్ని అక్కడ వచ్చే కష్టాలు కూడా మీరే పరిష్కరించుకోవాలి. సమస్య మీదే, పరిష్కారం మీలోనే ఉంది, రెండు మీలోనే ఉన్నాయి. ఈ పాయింట్ అది. సమస్య మీలోనే ఉంది, పరిష్కారం అంటే మిమ్మల్ని మీరు ఎట్లా చూసి వచ్చాక మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు పరిష్కరించుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు. నేను 100 మైళ్ళు నడవగలనా లేదా అని ఒక ఛాలెంజ్ చేసుకున్నారు మీరే. నా ఛాలెంజ్ ఆడుతున్నారు. ఓకే, ఈసారి నేను ఇంకో 200 మైళ్ళు నడవగలుగుతాను నేను అంటే మీరే ఛాలెంజ్ చేసుకుంటున్నారు అక్కడ. దీన్ని స్టార్టింగ్లో చెప్తాడు అనమాట. మేము ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మ తీసుకున్నారంటే మీ అంతరశక్తిని ఈ ప్రాపంచికంగా అంటే భౌతికంగా దాని వినియోగంలోకి తీసుకొచ్చి మీరు పరీక్షించుకోవడం కోసం మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారంటాడు. సో అందుకని సమస్య పరిష్కారం రెండు మీలోనే ఉన్నాయి. పరిష్కారం కూడా మీలో ఉంది. ఇక్కడ ఆ సమస్య సృష్టించింది కూడా మీరే కాబట్టి. ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని సృష్టించింది మీరే, మరి దాని పరిష్కారం కూడా మీలోనే ఉంటుంది కదా. మీరు ఒక బాధపడుతున్నారో ఒక రోగం తెచ్చుకున్నారు, మరి పరిష్కారం ఏంటి? ఆ బాధ నుంచి అర్థం చేసుకుని బయటకు వస్తే మీకు ఆ రోగం నుంచి బయటకు వచ్చేస్తారు. సమస్య పరిష్కారం రెండు మీలోనే ఉన్నాయి. మీరే ఆ సమస్యను సృష్టించుకున్నారు అని దాన్ని అర్థం చేసుకోండి. మీకు అనిపించవచ్చు నేను ఎందుకు సమస్య సృష్టించుకుంటాను అనుకోవచ్చు, కానీ మీరే దాన్ని సృష్టించుకున్నారు. చాలేగా సృష్టించుకోవడం అనేది
ఇప్పుడు మనం ఇంటెన్షనల్ గా ఒక సమస్యని అనుకోం కదా స్టార్ట్ అంటే పూర్వజన్మ Okay. అన్నట్టుగా Fine. అనుకోవచ్చు. సరే ఇప్పుడు ఇందాక నిన్న మొన్న రీసెంట్గా ఒకసారి వెళ్ళిపోదాం. కలిసికట్టుగా చేస్తాం. సార్ వాళ్ళతో కలిసి 10-15 minutes మెడిటేషన్ Huh? చెప్తాం. అలాగే ఒక 5 నిమిషాలు చెప్పండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసి చూడండి. ఒక్క 5 నిమిషాల్లో తీసుకురండి లోపలికి. ఇదే చెప్పేస్తా. అప్పుడే ఎందుకు వెళ్తామని చెప్పండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసి చూడండి. ఒక మేడంకి వాళ్ళ హస్బెండ్ బాగా సతాయిస్తూ ఉంటాడు. ఆవిడ స్పిరిచువల్ బాగా వర్క్ చేస్తుంది, బాగా ఇంకా చేయాలని తపన ఉంది ఆవిడకి. కానీ ఆవిడ అలానే చేస్తున్న వెనకలు అవుతూ ఉంటాడు. చేసిన చాలే ఇట్లాగైనా చేసేది, ఇట్లా రకరకాలుగా ఆవిడ క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుంది, వెనకలాగినట్టు ఉంటుంది. ఆవిడ మెడిటేషన్లో కూర్చుంటే ఆవిడకి ఏం కనపడిందంటే ఆవిడ భర్తని ఆమె తెచ్చుకుంది. ఎందుకు తెచ్చుకుంది అంటే గ్రౌండింగ్ కోసం తెచ్చుకుందంట. గ్రౌండింగ్ అంటే ఏంటి? ఈ భూమి మీద హ్యాపీ ముందు జీవించాలి అంటే నేల విడిచి సాము చేయొద్దు అని ఒక సామెత మనం చెప్తాం కదా. ముందు ఇక్కడ ముందు నీ పని చూసుకోరా అని చెప్తా ఉంటాం. వాడేమంటాడు నేను అందరూ ఉద్ధరించి చేస్తానంటాడు. కానీ ఎనమాలు ఏం చెప్తారు? ముందు నీ సంగతి నువ్వు చూడు, నీ పని చూడు అని చెప్తాడు. అంటే అందుకని ఆవిడ ఏదో చేసేయాలి, ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటాను ఆవిడ. కానీ వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నాడు? ముందు ఇన్ని సంగతి చూడు, నీ పిల్లల సంగతి చూడు, నీ ఫ్యామిలీ సంగతి చూడు అని వెనకలు ఆగుతూ ఉంటాడు. అతను వెనకలు ఆగలేదు అనుకోండి, ఇప్పుడు గ్రౌండింగ్ ఉన్నది ఏంటి? ఇది వదిలేసేసి వెళ్ళిపోతుంది. అందుకని ఆ గ్రౌండింగ్ కోసం ఆ భర్తను తనే తెచ్చుకుంది. ఆ తెచ్చుకున్న భర్త డ్యూటీ అది. ఆవిడ గ్రౌండింగ్ చేయడం అతని పని, వెనక లాగడం అతని పని. ఎందుకు ఆ పని అప్పచెప్పి తెచ్చుకుంది అమ్మాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటుంది అమ్మాయి? అయ్యో నా భర్త నన్ను వెనక లాగేస్తున్నాడు, ముందుకు వెళ్ళకుండా, లేకపోతే ఎంతో వర్క్ చేసేవాడిని, నన్ను ఇబ్బంది పెడతాడు అనుకుంటా. అట్లా సరిపోయిందా మేడం? అర్థమైందా? సో మనమే తెచ్చుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేవాడికి ఏమవుతుందంటే మనం ఇన్ని మర్చిపోవడం వల్ల ఏమవుతుంది? నేను ఇది తెచ్చుకుంటా ఉంటాను. ఇప్పుడు మీ అబ్బాయిని మీరే తెచ్చుకున్నారు. మీరు ఏదో ఓర్పునో సహనాన్ని ఏదో నేర్చుకోవాలి కాబట్టి తెచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత కష్టం ఎందుకు తెచ్చుకుంటారు అనుకుంటారు. అట్లా ఓకే అయిపోయింది చాలు. ఈ మీద ఏమన్నా అడగాలంటే అడగండి. ఇక ఇప్పుడు చెప్పిన దాంట్లో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి.